జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మనం కూడా మారకపోతే భవిష్యత్తు అయితే ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతుంది. దాంట్లో మాత్రం సందేహమే లేదు. దాన్ని బట్టి మీకు ఒక మంచి న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ కూడా నచ్చుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. ఉజ్జయిని హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉజ్జయిని ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ పట్టణంగా ఉంది. నేటికి ఇది ప్రముఖ పట్టణమే. ఉజ్జయిని ఒక జిల్లాగా అలాగే డివిజన్గా కూడా ఉండేది. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది హిందువులకు సంబంధించిన 7 పుణ్యక్షేత్రాల్లో కూడా ఒకటి. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది తెలుసు. ఉజ్జయినిలో జరిగే కుంభమేళా అంటే చాలామంది తెలుసు. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ ఉజ్జయిని నగరంలోనే ఉన్నది. ఈ ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఉజ్జయిని గురించి మీకు చెప్పాలంటే. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో ఈ కన్వర్ యాత్ర, అదే మనోళ్ళు మీరందరూ చెప్పే కావడ యాత్ర, ఇది జరుగుతూ ఉండే సందర్భంగా ఈ కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లోని దుకాణదారులు తప్పనిసరిగా తమ దుకాణాల పేర్లను అలాగే ఆ దుకాణాలకు సంబంధించి యజమానుల పేర్లను ఆయా దుకాణాల లైసెన్స్ నెంబర్ను పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డుల మీద రాసి ఉండాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన విషయం మనకందరికి కూడా తెలిసిందే. దీని గురించి మనం గతంలో కూడా చాలా వీడియోలు చేసాం, మీకు అందరికీ తెలుసు దాని గురించి. ఇక అప్పటి నుంచి ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ సూడో సెక్యులర్ నాయకులు, ఈ సోకాళ్ళ మేధావులు, అంటే మేధావులు ముసుగేసుకుంటారు పనికిమాలిన గుంపు వాళ్ళు, ఈ సెలబ్రిటీలు, పేరుకేమో సెలబ్రిటీలు, వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీల ప్రజల మీద అలాగే ఈ దేశం మీద విషయం కక్కడం, పక్కన వాళ్ళ సంకలనం నాకుతూ ఉండేది వీళ్ళకి పని. ఇంక వీళ్ళకి వేరే పని అయితే లే. వీళ్ళందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిపై అంతెత్తులు లేసినారు. అంటే ఇది తప్పు నిర్ణయం అన్నట్టు. ఒరే, ఇప్పుడు నా షాప్ ఉండదు, నా షాపులో నా పేరు రాసుకొని నేను బోర్డు పెట్టుకునేది, నా పేరు రాసుకునేది, నాకు వచ్చిన లైసెన్స్ పెట్టుకునేది, అది తప్పు ఎట్టయితుంది? అదే ఒరి నాయన బుద్ధి పని చేస్తుందా లేదా గడ్డి తినబోయిందా? ఈ గడ్డి తింటుందా ఇంకేమన్నా తింటుందా? దాంట్లో తప్పేమన్నా రా స్వామి? ఒరి నాయన మరి ఇంత విచిత్రంగా తయారవుతారు ఎదురా. అంటే వాళ్ళు చేసే మోసం తప్పులే. అంటే వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందువుల పేర్లు పెట్టుకొని రకరకాలుగా మోసం చేసి ఇదంతా చేస్తే అది తప్పులే. ఒరి నాయన ఉండిది ఉండేట్టు పెట్టుకోండి అంటే దీంట్లో తప్పు వచ్చిందా? అది ఇనే జనాలకు తెలియాలా దేంట్లో తప్పు ఉన్నది దేంట్లో ఒప్పు ఉన్నది అన్నట్టు. ఇంక వాళ్ళు అర్థం చేసుకుంటే మీ అటోళ్ళు అయితే ఇంక అంతే, ఇంకా కథం కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని యోగి ఆదిత్యనాథ్ ప్రజలను కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజిస్తున్నారని చెప్పేసి నోటికి వచ్చేట్టు వాగుతున్నారు. వాస్తవం అయితే అందరికీ తెలుసులే ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జనాలేమి జవలు ఏం పూలు ఏం పెట్టుకోలేరు. మీరు ఏం మాట్లాడతారో, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో, దాంట్లో తప్పేంది ఒప్పేంది అనేది అందరికీ తెలుసు. కొంతమంది ఖాళీ వాళ్ళ కాలుతా ఉంటుంది. వాళ్ళు సలాట్ నీళ్ళు పోసుకుంటారో, వాళ్ళకి ఏమన్నా దానికి వ్యాజ్లైన్ రాసుకుంటారో, లేకపోతే ఇంకేం పూసుకుంటారో తెలియదు. కానీ అది ఖాళీ వాళ్ళకి ఎట్టా కాలుతుంది. కానీ ఆయన తీసుకునే నిర్ణయం అయితే సరైంది. అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయం అయితే సరైందే. నేను నిన్న కూడా చెప్పినా కదా ఒక న్యూస్లో, ఇది ఎప్పుడో ఆయన మన్మోహన్ సింగ్ మౌన్ ప్రధాని ఉన్నప్పుడే దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చాడు. ఇది ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే అమలు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు మన్మోహన్ సింగ్ తప్పు చేసేట, కాంగ్రెస్ తప్పు చేసేట. మరి కుయిండా కొత్త కాంగ్రెస్ తప్పు చేసింది అప్పట్లోనే. అబ్బాయి అట్ట మాట్లాడరు. మళ్ళీ దాన్ని ఏమైనా చేయబడికి నెత్తిన పెట్టుకుని ఊరేగాల. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగర అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగ్గా ఇలాంటి నిర్ణయమే తీసుకునింది. ఉజ్జయినిలో కూడా అనేక మంది ముస్లింలు తమ ఒరిజినల్ పేర్లు దాచిపెట్టి హిందూ దేవాలయాల వద్ద వ్యాపారాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఉజ్జయిని సిటీ మేయర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటయ్యా అంటే, ఇకపై ఉజ్జయిని నగరంలో కూడా వ్యాపారులంతా తమ పేర్లను, తమ దుకాణాల పేర్లతో పాటు ఆయా దుకాణదారుల ఫోన్ నెంబర్లు కూడా తమ తమ దుకాణాల షాప్ బోర్డుల మీద క్యాపిటల్ లెటర్లలో పెద్దగా రాసి ఉంచాలని చెప్పేసి ఒక కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసినారు. అంతేకాకుండా ఇకపై హిందూ దేవాలయాల వద్ద హిందువులే, అర్థమవుతుందా, హిందూ దేవాలయాల వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలని చెప్పేసి ఒక కొత్త కండిషన్ పెట్టడం విశేషం. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఈ పాయింట్ని వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు నేను ఉండేట్టు మాట్లాడతా, దాంట్లో ఏం దాపరకం ఏం లేదులే. 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు లక్షలు కాదు. ఇప్పుడు మసీదులు ఉంటాయి, మసీదులకు సంబంధించి కాడ కొన్ని మసీదులు ఉండే కాడ ఆ కాంప్లెక్స్లోనే షాపులు అవి పెట్టుకుంటారు. ఎవరైనా వేరే మతం వాళ్ళకి ఇచ్చారా? అవకాశం ఉందా? లేదు. చర్చిలు ఉంటాయి, అక్కడ వాళ్ళు వేరే మతం వాళ్ళకి ఇస్తారా? లేదు, అవకాశం లేదు. మరి ఏం హిందువులు ఎందుకు ఏం అంత ప్రత్యేకం ఏమే అంటే, మీరు వ్యాపారాలు చేసుకునే దానికి మీకు తావియాలా? మీరేం దొంగ పేర్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు. పైగా ఏంటంటే హిందువులు అంటే పడదు. 100కి 90%
జనాలకైతే హిందువులు అంటే పడదు. ఈ హిందూ సామాజిక వర్గం అంటే ఒక కుట్ర ఎట్టైనా కూడా అంటే ఎవరు పాటుకోళ్ళు ఇలా సేలబరికి ఎట్టం కొట్ట వాళ్ళ మతాన్ని వాళ్ళ బలాన్ని వాళ్ళ బలగాన్ని పెంచుకోవాలనేది ఇది ఒక కుట్ర. పైగా ఏంటంటే ఈ హిందూ పక్ష పార్టీలు అంటే హిందువులకి ఎవరైనా అనుకూలంగా పనిచేసే పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అంతకంటే తీవ్రమైన కుట్ర. వాళ్ళని ఎట్ట తిరిగి గెలవనేయకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను మాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళను గంప గుత్తగా ఓట్లేసి వాళ్ళకి గెలిపించుకోవాలి ఎట్టం కట్ట. మొత్తానికి ఈ దేశాన్ని మనకు అనుకూలంగా మన మతానికి అనుకూలంగా మార్చుకోవాలనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన. చాలామంది 90%లో ఉండదు. ఇది ఏ కాదనలేని సత్యం, దీంట్లో తప్పు లేదు, దాపరికం లేదు, 100% వాస్తవం. కావాలంటే వాళ్ళ మత గ్రంథం మీద వాళ్ళ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పొచ్చు ఇది నిజం కాదని చెప్పేసి. ఎవరైనా చెప్పదలుచుకుంటే నేను చెప్పేది అట్లా ఏమన్నా తప్పు ఉంటే 100% నేను చెప్పేది వాస్తవం చెప్తున్నా, దాపరకమేలే. అయితే ఇక ఇప్పుడు ఈ ఉజ్జయిని మేయర్ తీసుకున్న నిర్ణయంపై మళ్ళా ఈ సూడే సెక్యులర్లు ఎట్టా రియాక్ట్ అవుతారో మనం చూడాలా. ఏముండదు, మనం అనుకునేదే కదా. మళ్ళా ఓయమ్మ ఇది తప్పు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటారు. వీళ్ళంతా బాగా రాజ్యాంగాన్ని ఫాలో అయినట్టు. ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మడత పెట్టి ఎన్ని కొత్త చట్టాలు తీసుకురాలే వీళ్ళు, ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని తొంగలో దిక్కి ఆఖరికి ఆమె ఎవరో ఫిరోజ్ జహంగీర్ గారి భార్య ఇందిరా, ఆమె ఎమర్జెన్సీని తప్పుకొచ్చింది. ఆ ఎమర్జెన్సీ టైంలోనే కదా ఇప్పుడు హిందూ దేశంగా ఉండే భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా చేసింది. అమ్మ వాటి గురించి మాట్లాడకూడదు, వాటి గురించి మాట్లాడితే తప్పు, అది మహాపాపం అది. కానీ ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఇది ఓరినైనా అందరికి ఎంతగా కాలుతుందో అట్ట కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఎంతమంది వీలైతే అంతమంది మన జాతీయవాద మిత్రులకు మనకు సంబంధించిన గ్రూపులోనూ ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కత్తి లాంటి న్యూస్తో ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తానే ఉంటా. జై శ్రీరామ్.